ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోని అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదట కేబినెట్లో ఆమోదం తెలిపి అనంతరం పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో ఉంది. 2024 జూన్ 2తో గడువు ముగియటంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, హర్ష, 2014 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా గుర్తిస్తూ అప్పటి విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు ఒకే రాజధానిగా విభజన చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 జూన్ 2 తోటి ఆ గడువు ముగియడం జరిగింది. అయితే అప్పటికి మొదట 2014లో ఉన్న ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ అమరావతి రైతుల వద్ద నుంచి కూడా భూసేకరణ జరపడం జరిగింది. రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఇటు అమరావతి కేంద్రంగానే కార్యక్రమాలంతా కూడా జరుపుతూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 రాజధానుల నేపంతో ఇటు అమరావతి, అదేవిధంగా వైజాగ్, కర్నూలును 3 రాజధానులుగా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దేనికి కూడా చట్టబద్ధత దక్కలేదు. 2024కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు గడువు ముగియడంతో ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖున హోంమంత్రి అమిత్ షా తోటి భేటీ అయిన చంద్రబాబు నాయుడు ప్రధానంగా అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించడము, విభజన చట్టంలోని ప్రధానంగా 2024 లోపే ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధానిని నిర్మిస్తామంటూ కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీజేపీ వచ్చింది. అయితే 2024 జూన్ 2తో ఆ గడువు ముగియడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శాశ్వత రాజధానిని అమరావతిగా గుర్తిస్తూ ఇటు విభజన చట్టంలో ఉన్న దాన్ని కూడా అమలు పరచాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంటారంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే దీంట్లో ఇదైతే 28వ తారీఖు, ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలలో మొదట క్యాబినెట్లో ఈ అంశాన్ని టేబుల్ పై పెడతారు. ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈ యొక్క అమరావతి బిల్లును ప్రవేశపెడుతూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక శాఖలకు కేంద్ర ప్రభుత్వం అమరావతి బిల్లును పంపించడం జరిగింది. కేవలం పట్టణాభివృద్ధి, న్యాయశాఖతో పాటు మరొక శాఖ ఈ యొక్క బిల్లు వాళ్ళ వద్ద మాత్రం పెండింగ్ ఉంది. మిగతా అన్ని శాఖలు కూడా దాదాపు అమరావతికి ఓకే చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. సో ఈ పార్లమెంటు సెషన్లోనే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు ఇటు కేంద్రం ప్రకటన జరుగుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. ఇప్పటికే దానికి సంబంధించి లీగల్గా కొంత ఏదైతే 2024 జూన్ 2 తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఈ పార్లమెంటు సెషన్లోనే అమరావతికి సంబంధించి ఒక కీలక నిర్ణయం వస్తుందనేది కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. హర్ష, థ్యాంక్ యూ గోపి.